ఈ నెల 6వ తారీఖున మన ఆళ్ళగడ్డలో బైబిల్ మిషన్ స్వర్ణ దేవాలయంలో బల్లారాధన కార్యక్రమాన్ని ప్రభు ఏర్పాటు చేశారు. అందరూ ఏకీభవించాలని ప్రేమతో మనవి. ప్రతి నెల మొదటి శుక్రవారం హోలీ కమ్యూనియన్ ప్రోగ్రాం అనేది స్వర్ణ దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. 5 నెలలు కాపాడి 6 నెలలు ప్రవేశపెట్టారు ప్రభు మనలను. నిశ్చయముగా ఆయన సన్నిధిలోనికి ఆసక్తి కలిగి రావాలని ప్రేమతో మన అంశం. మనము నమ్మిన యేసు ఎవరు, యేసు వారి ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తే, అబ్రహాముతో దేవుడు అంటున్నమాట, నేను సర్వశక్తిగల దేవుడను అంటున్నారు. మరి దావీదు గారు యెహోవాను గురించి పాడుతున్నారు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు అని. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో యెహోవాను గురించి ఇలా చెబుతున్నాడు, దేవుడు సర్వలోకనాథుడు అని. అపోస్తలుడైన పౌలు గారు దేవుని గురించి ఇలా పలుకుతున్నారు, ఆయన సర్వాధికారము గల దేవుడు అని చెబుతున్నాడు. అంతేకాకుండా పేతురు గారు దేవుని గురించి పలుకుతున్నటువంటి మాట, సర్వ కృపానిధియగు దేవుడు ఆయన అని ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నారు పేతురు గారు. ఇంకా చాలామంది భక్తులు దేవదేవుని గురించి చాలా ప్రాముఖ్యమైన మాటలు పలికారు. వారు పలికిన ప్రతి మాటలో ఇమిడి ఉన్న సారాంశం ఏంటయ్యా అంటే, ఆయన సర్వంబులో సర్వమై ఉన్నారు అనగా ఆయన లేకుండా ఏది లేదని భక్తులు చాలా ప్రాముఖ్యంగా మాటలు పలికిన వారై ఉన్నారు. బైబిల్ మిషన్ స్థాపించిన ఫాదర్ దేవదాసయ్య గారు పలికిన మాట, సర్వంబులో నీవు సర్వమై ఉన్నావు, నిర్వహించితివి నా నిఖిల కార్యములు అని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.